థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లాలో ఉన్నాము. డూఆర్డై ఛానల్ గానీ డూఆర్డై నెట్వర్క్స్ అధినేత ప్రముఖ వ్యక్తి బాలాజీ చిరవైన గారితో ఉన్నాము. ఎందుకంటే ఆయన ఎంతో బిజీలో ఉంటారు. సార్ కూడా ప్రజావేదిక న్యూస్ కు అడగగానే మాకు సమయం ఇచ్చి కేటాయించినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. నమస్కారం సార్. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? ఫైన్ సార్, బాగున్నా, హ్యాపీ. సార్, మీరు ఒక సామాన్య వ్యక్తి, అంటే రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి, ఈ స్థాయికి ఎదగడానికి గల కారణాలు ఏమేమి ఉంటాయి సార్? నేనేం ఎదిగిందని నేనేం అనుకుంటలేను. సో కాకపోతే పని చేసే పనిని అయితే డెడికేటెడ్ గా చేస్తా. టైం వేస్ట్ చెయ్యొద్దు అనేది ఒక ఆలోచన అయితే ఉంటది సార్. మీ కుటుంబ నేపథ్యం కూడా, మీ ఫాదర్ కూడా అవును అత్యంత నిరుపేద కుటుంబము, వలస కుటుంబం, మైగ్రేషన్ పీపుల్. మీరు మీ ఎడ్యుకేషన్ కావచ్చు, మీ కుటుంబ నేపథ్యం కావచ్చు, మీరు ఎలా కొనసాగింది? వాస్తవానికి చిన్నప్పుడు 2వ తరగతిలోనే మా మదరు మా ఫాదరు వాళ్ళు బొంబాయికి వెళ్ళిపోయారు. వాళ్ళు అక్కడ పనిచేస్తూ మమ్మల్ని సాదేది. మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే పెరిగినాం. కొన్ని అంటే బంధాలకు వాస్తవానికి అంటే తల్లిదండ్రుల దగ్గర పెరిగి ఉంటే కొద్దిగా వాతావరణం ఇంకా కొంత ప్రేమలు ఆప్యాయతలు అనేవి ఉండేయేమో. అయినప్పటికీ కూడా సోషల్ కార్నర్ అనేది ఎక్కువ వచ్చేసింది. వాళ్ళకు దూరంగా పెరగడం వలన మరి ఏందనేది అర్థం కాలేదు. సో సొసైటీ అంటే ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి సాధించాలి అనే కార్నర్ వచ్చింది. చాలా కాలం వరకు సగటు వ్యక్తుల మాదిరిగానే ఆలోచించేది. సో ఆల్మోస్ట్ ఆల్ ఒక 18 సంవత్సరాలు నిండి, అంటే ఇంటర్ అయిపోయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చిన తర్వాత నేను ట్రైనింగ్కి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు నాకు కొంత ఆలోచన అనేది మొదలైంది. సో మా ఫాదరు మా మదరు మా కోసం పడేటటువంటి తపనకు ఇది సరైనటువంటి ప్లాట్ఫామ్ కాదేమేమో, మేము నిజంగా నేను చదువుకోక తప్పు పని చేసిందేమో అనేది నాకు అప్పుడు మొదలైంది. అప్పటి నుంచి ఏదో ఒకటి సాధించాలనే ఆలోచనతోటి సరే ఒక సర్వీసు, గవర్నమెంట్ పబ్లిక్ సర్వీస్ కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్ కావాలన్న ఆలోచనతో మా ప్రయాణం అయితే మొదలుపెట్టినాం. సో ఆ తరుణంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకున్నాం. సో 8 సంవత్సరాల క్రితం యూట్యూబ్ ఛానల్ పెట్టిన విషయం మీకు తెలిసిందే. అక్కడి నుంచి అకాడమీలో ఎడ్యుకేటర్గా పనిచేసిన 3 years, 1 year S&S తో కొలాబరేషన్లో ఉన్నాం. తర్వాత సొంత యాప్ బిల్డ్ చేసినాం. ఇలా 4 ప్లాట్ఫామ్లు చేసినాం. మొత్తానికైతే డూఆర్డై నెట్వర్క్స్ విజయ శిఖరం ఇటీవల విడుదలని కూడా మీకు తెలిసిందే. సో వాట్ ఎవర్ అది సక్సెస్ నిజంగా నేను వచ్చినటువంటి నేపథ్యం ఇవన్నీ ఆలోచన చేస్తున్నప్పుడైతే నాకేమనిపించింది అంటే చాలా దూరం వచ్చామనిపించింది. అత్యంత నిరుపేద కుటుంబాలకు ఏముంటుంది, ఒక చిన్న బైక్ కూడా కొనేటటువంటి సందర్భం ఉండదు, 3 పూటల తిండి కూడా తినేటటువంటి పరిస్థితి ఉండదు. దట్టు ఒక చిన్న వయసులో రియలైజేషన్ మొదలు కావడం, ఆ చిన్న వయసులోనే సమయాన్ని యూటిలైజ్ చేసుకోవాలనేది కావడం, చాలా మంది కూడా కొంత మేరకైతే ఇంపాక్టెడ్ గా ఉన్ననేమో, నా చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులకు నా ప్రభావం పడుతుందేమో అనేది మాత్రం నాకు అనిపిస్తుంది. సార్, మీకు ఇన్స్పైర్ ఎవరు సార్? మీరు ఇట్లా చదువుకొని ఒలింపియాడ్లో పోవాలనే ఆలోచన ఎలా కలిగింది అంటారు? నాకు కాంపిటేటివ్ వైపు ఇన్స్పిరేషన్ అంటే మా మామయ్య. యాక్చువల్ గా నోముల వెంకటేశ్వర్లని నకరేకల్ మండల్ పాలెం విలేజ్ సంబంధించిన చిన్నప్పటి నుంచి కూడా పాఠాలే కాదు గుణపాఠాలు అని అంటుంటా కదా నేను చాలా సందర్భాల్లో. సో చాలా సందర్భాల్లో చాలా మోటివేటర్. చాలా కాలం వరకు కూడా ఆయనకు ఒక ప్రతిరూపంగా ఉండాలి. ఆయన ఇలా మాట్లాడితే నేను కూడా అలానే మాట్లాడాలి, ఆయన చెయ్యి ఇలా కదిపితే నేను కూడా ఇలానే కదపాలనే అలాంటి పరిస్థితి నుంచి వచ్చిన వాస్తవానికి ఆయన చూసి ఇన్స్పైర్ అయినా. సార్, వాస్తవంగా గ్రామీణ ప్రాంతాలు ఒకే ఇంట్లో 3 జాబులు ఎలా సాధ్యమైంది అంటారు? మీ ఇంట్లో ముగ్గురికి అది పెద్ద విషయమేం కాదు. ఎవరైనా కొట్టేస్తారు. చాలా కుటుంబాల్లో 3 జాబులు అనేది కొడుతున్నారు. కాకపోతే మేము అప్పుడు 2009 ఆ సందర్భంలోనే మేము ముగ్గురం బ్రదర్స్ అయితే మేము ముగ్గురం కొట్టేసినాం. అది కూడా మా ఊర్లో కూడా ఈవెన్ మా అమ్మమ్మ గ్రామం సంబంధించి కావచ్చు, లేకపోతే మా ఫాదరు మేము మా సొంతూరు ఏది కట్టంగూరు మండల్ కురుమర్తి, అక్కడ కూడా కొంత ఇంపాక్ట్ అనేది చూయించింది వాస్తవానికి. సార్, మీరు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి సోషల్ కార్నర్ అంటే ఏదైతే చదువుకున్న కాంపిటేటివ్ పీరియడ్లకు రావాల్సిన విద్యార్థులకు కావచ్చు, మీరు మోటివేషన్స్ ఇస్తుంటారు, మీరు అంటే ఏదైతే సందేశాలు ఇస్తుంటారు, దాని ద్వారా ఎంతో మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు కావచ్చు వాళ్ళు మీ యొక్క అంటే ఛానల్ ద్వారా కూడా చాలా మంది ఉద్యోగస్తులైన పరిస్థితులు కూడా తెలిసింది. ఎలా సార్, ఎందుకు మీకు ఆ సోషల్ కార్నర్ అంటే ఆ వైపు ఎంచుకోవడానికి గల కారణం ఏమై ఉంటుంది అంటారు? వాస్తవానికి చాలా మంది ఇంపాక్ట్ వాళ్ళు ఉన్నారు. చాలా మంది ఆల్మోస్ట్ ఆల్ సర్వీసులు కొట్టే వాళ్ళే ఉంటారు. ఈవెన్ నా కాంటాక్ట్ లిస్ట్ లో కూడా మొన్న ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి ఆల్మోస్ట్ ఆల్ 100 అంటే వాళ్ళు మా దగ్గర యాప్ లో కూడా జాయిన్ అయ్యారు, వాళ్ళు కొట్టారు. అదొక భాగం. అంటే చెప్తున్నా జనరల్ గా ఏం చెప్తున్నా అంటే నా వాట్సాప్ కాంటాక్ట్స్ లిస్ట్ లో మొన్న 27 మంది గ్రూప్ 2 క్లియర్ చేశారు. అంటే నేను సక్సెస్ అయిన అనేది ఆల్మోస్ట్ ఆల్ ఒక 25+ మంది గ్రూప్ 3 క్లియర్ చేశారు. గ్రూప్ 1 కూడా ఒక 10 members, 5 to 10 members ఉండొచ్చు.
చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళు ఎక్కడో ఉండి కూడా సరే నేను చెప్పేటటువంటి యూట్యూబ్ లో నేను చెప్పేటటువంటి గైడెన్స్ మోటివేషన్, అరే ఈ సార్ని కాంటాక్ట్ అయితే మనకి ఏదో ఒకటి వస్తుంది అని కాంటాక్ట్ కావడం, మళ్ళీ నాతో నా నెంబర్ వాళ్ళు సేవ్ చేసుకోవడం, వాళ్ళ నెంబర్ నేను సేవ్ చేసుకోవడం, అట్లా చాలా మంది ఉన్నారు. వాస్తవానికి నా ఇంపాక్ట్ ఉంది అనేది నాకు కూడా అర్థం అవుతుంటది అప్పుడప్పుడు. సార్ చాలా వరకు విద్యార్థులు కావచ్చు, ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు, ఏదైనా జాబ్ ఓరియంటెడ్ ఏదైనా సమస్యలు వచ్చినా కూడా మీకు ఫోన్ చేసి కూడా మీకు మీ అంటే బాలా సార్ ఫోన్ చేస్తే మాకు ఏదైనా ఒక కంక్లూజన్ చాలా మంది ఉంటారు. మీకు ఎంతో మంది మీకు కాల్ చేస్తుంటారు. టైం లేకుండా మీరు నాకంటే నా జెన్యున్ నేచర్ అది. ఇక నాకు అది పెద్దగా కలగాల్సిన అవసరం లేదు. నేను ఉండడమే జెన్యున్ ఉంటా. ఎవరైనా కాల్ చేస్తే మనకు భగవంతుడు ఇచ్చిన శక్తి మేరకు పనిచేయాలి. మనం ఏదో మనమే వ్యవస్థను మార్చుతాం మొత్తం అని కాదు, మన వల్ల అయిన కాడికి చేయాలనే దృక్పథం ఉంటుంది. సో నాకు ఇబ్బంది ఉన్నా కూడా నేను కాల్ చాలా సందర్భాల్లో లిఫ్ట్ చేస్తా, మాట్లాడుతుంటా. అయినా కూడా చాలా కాల్స్ అటెంప్ట్ చేయలేను. చాలా మంది మళ్ళీ నెగిటివ్ ఫ్యాక్టర్ కూడా ఉంది, సార్ కాల్ చేసినా లేపడు అనేది కూడా ఉన్నది నా మీద. మీరు గ్రూప్ 2 లో కూడా మంచి ర్యాంకు వచ్చిందని 2016 లో మంచి ర్యాంక్ వచ్చిందని తెలుస్తున్నారు. పుట్టులో కూడా తప్పిపోయిందన్నారు. యాక్చువల్ గా అయితే సరే, నేను ఇప్పుడు ఎంతసేపు ఉన్నా నా వ్యక్తిగతంగా మాత్రమే నేను తీసుకుంటా దాన్ని. అంటే ఇంకా బాగా బెటర్ గా కష్టపడి ఉంటే వచ్చేదేమో అని ఆలోచిస్తా. నిజంగా ఏమైనా సిస్టంలో లోపాలు ఉన్నాయంటే దాన్ని నేను దానికి సంబంధించి రాజ్యాంగబద్ధ సంస్థలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, వాటి నుంచి అప్రోచ్ అవుతున్నాం. అయినా మీకు తెలిసినటువంటి విషయమే. ఇంకేమన్నా ఉంటే కూడా అది న్యాయబద్ధంగా ఉంటే వచ్చేది ఉంటే ఇంకా 4 రోజులకైనా వస్తుంది నాకు. సార్ ఇప్పుడు ఉన్న విద్యార్థులు కావచ్చు మీరు నెట్వర్క్స్ ద్వారా ఇంకా ఎలాంటి సేవలు అందించబోతున్నారు మీ భవిష్యత్తులో కూడా? నెట్వర్క్స్ ద్వారా అయితే ఇప్పుడు మేము పబ్లికేషన్ లో కూడా అడుగుపెట్టినాం. కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ కూడా తీసినాం. క్వాలిటీ మ్యాగజైన్స్ లేవు స్టేట్ లో అనేది. ఈ 2 తెలుగు స్టేట్స్ కావచ్చు, అండ్ ఇంగ్లీష్ మీడియం ఆల్ ఓవర్ ఇండియా కావచ్చు, అండ్ జనరల్ స్టడీస్ కూడా ఇచ్చినాము. సో అంటే మా వల్ల ఏది అయితే అది చేస్తాం. అంటే మా వల్ల అయ్యేది మాత్రమే, క్వాలిటీ ఉంటే మాత్రమే చేస్తాం. మా వల్ల కానిది అన్నెసెసరీగా అయితే వేలు పెట్టాం. సార్ ఇటీవల కూడా నేను విజయశేఖరం జనరల్ స్టడీస్ బుక్ నేను చూశాను సార్. తెలుగు మీడియం చూశాను, ఇంగ్లీష్ మీడియం చూశాను. బాగుందని కూడా అంటున్నారు సార్. మంచిగా ఉన్నది బుక్ కూడా మంచిగా. మీరు ఎంత కాలం పట్టింది సార్ ఈ బుక్ రాయడానికి? విజయశేఖరం ఆల్మోస్ట్ ఆల్ 8 months. అది దట్టు మళ్ళీ ఒక 4-5 ఆఫీసర్స్ కూడా దాని బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసారు. వాళ్ళ అనేక సార్లు ఈవెన్ మేము దాని బుక్ని తయారు చేసిన తర్వాత ఒక 2-3 సార్లు అసలు DDP వరకే మార్పించాం. సో ఈ పాఠంలో ఇది కాదు ఇంకేమన్నా ఇవ్వాలి, లేకపోతే ఈ పాఠంలో ఇది ఎక్కువ ఉంది, ఇది కాదు. ఒక్కొక్క రచయిత ద్వారా ఒక ఫార్మేట్ రాయించి మళ్ళీ దాన్ని మేము పుస్తకంగా చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో జనరల్ స్టడీస్ అనేది తక్కువ మొత్తంలో ఉండాలి. ఫర్ సపోజ్ గ్రూప్ 2 తెలంగాణ గ్రూప్ 2 లాంటి అంశాలు చూస్తే మీకు ఇంగ్లీషు ఆర్థమెటిక్ ఒక 45 మార్క్స్ పోను, ఇంకా 105 ఉంటుంది. ఈ 105లో కూడా మీకు కరెక్ట్గా తెలంగాణ అంశాలు పోను అండ్ కరెంట్ అఫైర్స్ పోను, ఇంకా చాలా తక్కువ పాత్ర. కరెంట్ అఫైర్స్ ఒక 45 మార్క్స్ ఉంటుంది. ఇక ఇంకేముంటుందండి, ఇంకా 45 మార్క్స్ ఆర్థమెటిక్ రీజనింగ్ పోయింది, 45 మార్క్స్ కరెంట్ అఫైర్స్ పోయింది, 90 మార్క్స్ పోయింది తెలంగాణ గ్రూప్ 2లో. ఇంకొన్నది 60 మార్క్స్. 60 మార్క్స్ లో కూడా ఇంకా తెలంగాణ అంశాలు మళ్ళీ కొన్ని మిళితమై ఉంటాయి. ఇక మీరు అంటే ఆ తెలంగాణ అంశాలు పోను మేము ఇచ్చినటువంటి మిగతా దానికి భారతీయ అంశాలకు అది సరిపోతుంది కదా. ప్రస్తుతం మీరు అంటే మేధావి వర్గం, ఇప్పటి వరకు విద్యార్థి లోకానికే మీ సేవలు అందిస్తున్నారు సర్వీస్ ఓరియంటెడ్ గా. మరి ప్రజలకు కూడా సేవలు అందించే అవకాశం భవిష్యత్తులో మీరు ఇటు రాజకీయం వైపు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? మా చాలా చిన్న వయసు, చాలా చిన్న వయసు అంటే సరే అంత ఆలోచనలు లేవు. ఒక నిరుపేద కుటుంబం నుంచి వస్తున్నటువంటి వ్యక్తిని. సో డెఫినెట్లీ నా వల్ల ఏదైతే అది చేయాలనుకునేటటువంటి వ్యక్తిని. ప్రస్తుతానికి మా వల్ల ఇది అవుతుంది, ఇది చేస్తాం. సార్ రాజకీయ మార్పు అంటేనే యువరక్తంతో ముందుకు పోతుంది సార్. యువరక్తం కూడా రాజకీయాల వైపు వస్తే బాగుంటుందని కూడా ఇక్కడ ఉన్న ప్రజలు కావచ్చు, సమాజంలో ఆలోచిస్తున్న తరుణంలో మీలాంటి వ్యక్తులు ఈ రంగం వైపు వస్తే బాగుంటుందని కూడా మా ప్రజావేదిక న్యూస్ ఛానల్ కూడా ఆశిస్తుంటారు. మరి మీరు భవిష్యత్తులో అలాంటి ఇటువైపు వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? అంటే మామూలుగా అంబేద్కర్ సిద్ధాంతమే మా సిద్ధాంతం. బోధించు, సమీకరించు, పోరాడు. అంటే మనిషి ఎప్పుడు కూడా ఇష్యూ బేస్లో ప్రయత్నం చేయాలి తప్ప ఐడెంటిటీ కోసం ప్రయత్నం చేయొద్దు. అంటే జనరల్గా లీడర్స్ ఆర్ నాట్ బార్న్, లీడర్స్ ఆర్ మేడ్ అని అంటాడు తత్వవేత్త. అంటే ఎప్పుడు కూడా నాయకులు అనేటోళ్ళు జన్మించరు, తయారవుతారు. ఒక సందర్భం, సమయం, అవకాశం, ఒక సమస్య బేస్లో అది అయితే కావచ్చు. నిజంగా అలాంటి సందర్భం ఉన్నది అనుకోండి, నిజంగా ఇటువైపు కూడా అడుగులేస్తే వేయొచ్చు. కానీ
పర్టికులర్ గా ఏ సోషల్ ఐడెంటిటీ కోసమో ఏ పొలిటికల్ ఐడెంటిటీ కోసమో అటువైపు రావాలి, అటువైపు అడుగులు వేయాలి, అలాంటి తత్వం అయితే కాదు. మేము ఉన్న జెన్యున్గా ఉన్నాం, జెన్యున్గా మా వల్ల అయిందే చేస్తాం, మా వల్ల అయ్యేదే చెప్తాం. సార్ ఇప్పుడున్న మీ డువాడై పబ్లికేషన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా అంటే ఏదో ఉద్యోగస్తులకు తయారు కావడానికి అంటే ఎవరైతే ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న వ్యక్తి ప్రతి ఒక్క విద్యార్థికి అందడానికి దేశవ్యాప్తంగా మీ యొక్క పబ్లికేషన్ విస్తరించే అవకాశం ఉందంటారా సార్? అంటే అంత పెద్దోళ్ళమేం కాదు, మేము చాలా చిన్నోళ్ళం. మేము స్టార్టింగ్లోనే చెప్పిన మా వల్ల 10 మందికి సర్వీస్ ఇవ్వగలుగుతాం అంటే 10 మందికే ఇస్తాం, మాకు 100 మంది అవసరం లేదు. ఎందుకంటే మా కార్నరు డబ్బు సంపాదించడం కాదు, అది అస్సలు కాదు. మా కార్నర్ ఫస్ట్ సర్వీస్, సెకండ్ థింగ్ ఎర్నింగ్. సో ఈ సిస్టంలో ఇవాళ రేపు డబ్బు ఖర్చు పెట్టడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. వాస్తవానికి నిజంగా ఒక క్వాలిటీ సర్వీస్ ఏది వచ్చినా కూడా దాన్ని తీసుకోవడానికి ప్రజలు రెడీగా ఉంటారు. ఇప్పుడు మిస్ అయింది ఏంది ఇన్ ద సిస్టమ్, ఇన్ ద సొసైటీ? మిస్ అయింది కేవలం ఒక క్వాలిటీ సర్వీస్ మిస్ అయిపోయింది. క్వాలిటీ సర్వీస్ ఏది వచ్చినా కూడా వాళ్ళకు మనుగడ ఉంటుంది ఈ సిస్టంలో. సార్ ఇంకా మీ అంటే ఇంకా భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది సార్ మీ యొక్క భవిష్యత్తు? అసలు మాకు అంటే మేము మా వల్ల అయింది ఏదైనా చేయగలుగుతాం. ఈ పర్టికులర్గా ఇంకా భవిష్యత్ కార్యాచరణ కాదు, కానీ ఓ మంచి సర్వీస్ ఇవ్వాలి. తెలుగు స్టేట్స్లో 2 రాష్ట్రాల నుంచి కొన్ని ఏండ్ల నుంచి ఇక్కడ సెంట్రల్ ఉద్యోగాలు నష్టపోయారు. ఇక్కడ చాలా రీజనల్ లాంగ్వేజ్ లేక వేరే ఇతర ఉంటేనేమో హిందీ భాషా మాధ్యమం లేకపోతే ఇంగ్లీష్లో రాయాలి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు 84 దాకా ఈ తెలంగాణలో అయితే పర్షియా అధికార భాషగా ఉండే, తర్వాత మళ్ళీ ఉర్దూ అధికార భాషగా ఉండే. పర్షియా ఉన్ననాడు పర్షియా చదివించారు, ఉర్దూ ఉన్ననాడు ఉర్దూ చదివించారు. తెలంగాణలో ఉర్దూ చదివే లోపు తెలుగు వచ్చింది, పర్షియా ఉండే లోపు పర్షియా చదివే లోపు ఉర్దూ వచ్చింది, ఉర్దూ చదివే లోపు తెలుగు వచ్చింది, తెలుగు చదివే లోపు ఇంగ్లీష్ వచ్చింది. సో ఇలాంటి తరుణంలో ఎస్పెషల్లీ తెలంగాణలో అయితే బాగా నష్టం జరిగింది సెంట్రల్ జాబ్ల వైపు ఇలా పోకుండా. అదేవిధంగా తెలుగు రాష్ట్రమైనటువంటి సోదర రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చాలా నష్టం జరిగింది సెంట్రల్ జాబ్లకు పోకుండా. సో కాబట్టి వీళ్ళని సాధ్యమైనంత వరకు మనం మోటివేట్ చేయాలి. ఎస్ఎస్సిలో మంచి జాబులు ఉన్నాయి, బ్యాంక్స్లో మంచి జాబులు ఉన్నాయి, లేకపోతే ఇంకా గ్రేడ్ 4th జాబులు కూడా అనేక జాబులు ఉన్నాయి. ఇలాంటి వాటి వైపు మోటివేట్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగాన్ని ఒక స్వార్థపూరితమైనటువంటి ఆలోచన మన రాష్ట్రాల వైపు ఆలోచిస్తే వీళ్ళనే కూర్చోబెట్టాలి. భారతదేశంలో చాలా చాలా తక్కువ ఉన్నారు వీళ్ళిద్దరు కూడా, 2 రాష్ట్రాల వాళ్ళు. సరే ప్రస్తుతం ఈ తెలంగాణలో గ్రామీణ అంటే తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు గ్రామీణ ప్రాంతంలో నిరుపేద విద్యార్థులు ఉంటారు. వారి కోసం మీరు ఏమైనా డువాడై నెట్వర్క్స్ లో వారికి ఉద్యోగానికి సన్నద్ధమయ్యే విషయంలో కావచ్చు, లేకపోతే పబ్లికేషన్ పుస్తకాలు అందించే విషయంలో మీ సేవలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? సేవలు క్వాలిటీ సర్వీస్ ఉంటుంది, ఇంకా వేరే ఆలోచన ఏం లేదు. మేము మా వల్ల అయ్యేది మాత్రమే చేస్తాం, ఇంకా 100% అదే. మా వల్ల కాని దాన్ని ఏదో చేసి అభూత కల్పన చెయ్యాలి. థ్యాంక్ యూ సార్. అడగగానే మా ప్రజావేదిక న్యూస్ ఛానల్ కు అడగగానే మీ అమూల్యమైన సందేశాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. మరొకసారి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మరలా ప్రముఖమైన వ్యక్తితో మరలా కూడా మీ ముందుకు వస్తుంది ప్రజావేదిక న్యూస్ ఛానల్. మా ఛానల్ ను మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి ప్రజావేదిక న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.